హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వేర్ టేస్టీ మీట్స్ హెల్దీ. ఈ రోజుల్లో చాలా మంది థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఈ థైరాయిడ్ వల్ల హెయిర్ ఫాల్ అవ్వడం, స్కిన్ డల్ అవ్వడం, వెయిట్ గెయిన్ అవ్వడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ న్యాచురల్గా ఇలాంటి మీల్ తీసుకుంటూ కంట్రోల్ చేసుకోవచ్చు థైరాయిడ్ని, వెయిట్ని. అలాంటి హెల్దీ మీల్ని మీకు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్లీ నేనైతే ఇక్కడ పన్నీర్ తీసుకున్నాను. ఇది కూడా హోమ్ మేడ్ పన్నీర్ తీసుకొని దాన్ని ఇలా గ్రేట్ చేసుకుంటున్నాను. ఈ పన్నీర్లో మనకి ప్రోటీన్, సెలీనియం, జింక్ ఉంటాయి. సెలీనియం, జింక్ ఇవి మినరల్స్ మనకి బాడీకి చాలా మంచి. సెలీనియం అనేది థైరాయిడ్ ఫంక్షన్కి చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది. గార్లిక్ పన్నీర్ ప్రిపరేషన్కి నేనైతే రోట్లో చేస్తున్నాను. ముందుగా రోల్ తీసుకొని అందులో కొన్ని పీల్ చేసి పెట్టుకున్న గార్లిక్ కొన్ని తీసుకున్నాను. చిల్లీ పౌడరు, జీరా, సాల్ట్ తీసుకొని బాగా క్రష్ చేస్తున్నాను. ఈ విధంగా క్రష్ చేసిన తర్వాత కొన్ని నేనైతే కోకోనట్ పీసెస్ కూడా యాడ్ చేశాను. వీటిలో హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. థైరాయిడ్ ఫంక్షన్కి కోకోనట్ చాలా మంచిది. కోకోనట్ సెలీనియం రిచ్ ఫుడ్స్. సెలీనియం వచ్చి మనకి బ్రెజిల్ నట్స్లో ఉంటుందండి. అవి తీసుకున్నా మనకి థైరాయిడ్ ఫంక్షన్కి చాలా హెల్ప్ అవుతుంది. ఇంక ఈ విధంగా పేస్ట్ చేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకొని ఇంకో బాండలు తీసుకొని ఆ బాండట్లో 1 టేబుల్ స్పూన్ మాత్రమే నేను గీ యాడ్ చేశాను, ఎక్కువ యాడ్ చేయకూడదు. ఇంకా ఆ పేస్ట్ని వేసేసి ఇంకా ఆల్రెడీ గ్రేట్ చేసుకున్న పన్నీర్ని కూడా యాడ్ చేసేసాను. జస్ట్ 2 మినిట్స్లోనే అయిపోతుంది. ఇంకా నేను పైన అయితే కొన్ని స్ప్రింగ్ ఆనియన్, కొరియండర్ కూడా యాడ్ చేశాను, గార్నిష్ చేశాను. నెక్స్ట్ హై ప్రోటీన్ క్వినోవా మీల్ ప్రిపరేషన్కి వచ్చేసి నేను ఒక బాండల్ తీసుకొని దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ గీ మాత్రమే తీసుకున్నాను. దీంట్లో కూడా గీ ఎందుకు తీసుకున్నానంటే గీ తీసుకోవడం వల్ల దీంట్లో ఉండే న్యూట్రియంట్స్ అన్ని మన బాడీకి బాగా అందుతాయండి. సో అందుకనే నేను గీని ప్రిఫర్ చేశాను. ఇంకా నెక్స్ట్ క్యాప్సికము ఎల్లో, గ్రీను తీసుకున్నాను. క్యారెట్ చాప్ చేసి పెట్టుకున్న గ్రేటెడ్ తీసుకున్నా. ఇంకా ఆనియన్ కూడా తీసుకున్నాను. కొంచెం లిటిల్ బిట్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా వీటన్నిటిని మనం జస్ట్ ఒక 2 మినిట్స్ అండి అలా ఫ్రై చేసేసేయాలి. ఇంకా ఆల్రెడీ గ్రేట్ చేసి పెట్టుకున్న కోకోనట్ కూడా నేను 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఆల్రెడీ చెప్పాను కదండి, కోకోనట్ అనేది థైరాయిడ్ ఫంక్షన్కి చాలా మంచిదని. సో ఆ విధంగా జస్ట్ 2 మినిట్స్ ఫ్రై చేశాక ఇంకా నెక్స్ట్ ఆల్రెడీ కుక్ చేసి పెట్టేసుకున్న కినోవా 1 బౌల్ యాడ్ చేశాను. ఇంకా దాన్ని కూడా ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేశాను ఆ వెజిటేబుల్స్లో. ఇంకా మీరు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎంతమందికి కావాలో దాన్ని బట్టి ఇంకొంచెం వెజిటేబుల్స్ ఎక్స్ట్రా, క్వినోవాని ఎక్స్ట్రా యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి క్వినోవా రైస్ ప్రిపేర్ అయిపోయింది. క్వినోవా రైస్ అనేది ఇది ఒక సీడ్స్ నుంచి వస్తుందండి. నెక్స్ట్ ఇంక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా నేను మాత్రం 1 బౌల్ మాత్రమే తీసుకున్నాను. ఇది తక్కువ తిన్నా మనకి ఎక్కువ తిన్న ఫీల్ ఉంటుందండి. సో ఈ విధంగా మనం వెయిట్ని మేనేజ్ చేసుకోవచ్చు. ఇంకా పన్నీర్ తీసుకున్నాను, ఇట్లా కుకుంబర్ స్లైసెస్ తీసుకున్నా, కొన్ని క్యారెట్ తీసుకున్నాను. ఈ విధంగా ఇంట్లో గోంగూర చట్నీ చేసి పెట్టుంటే అది గోంగూర చట్నీ కూడా యాడ్ చేశానండి. గోంగూరలో మనకు ఐరన్ ఎక్కువ ఉంటుంది. ఇంకా కొంచెం లాస్ట్లో 1 కప్ పెరుగు కూడా యాడ్ చేశాను. ఈ విధంగా మనం హై ప్రోటీన్ ఉన్న సెలీనియం రిచ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల థైరాయిడ్ని కాదండి వెయిట్ని మేనేజ్ చేసుకోవచ్చు. ఫ్యూచర్లో థైరాయిడ్ రాకుండా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇలాంటి హెల్దీ మీల్స్ని ప్రిఫర్ చేయండి తినడానికి. ఇలాంటి మంచి మంచి హెల్దీ రెసిపీస్ అన్ని మీ ముందుకు తీసుకొస్తాను. మన ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఫుడ్ తినే నేను నా థైరాయిడ్ని కంట్రోల్ చేసుకున్నాను. సో అలాంటి ఫుడ్డే మీ ముందుకు తీసుకొచ్చానండి. మీకు నచ్చితే మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.